అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలను అయితే డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఇది యాన్యువల్ ఎగ్జామ్లో మనకు 10 మార్క్స్ రావచ్చు, లేదంటే 5 మార్క్స్కి రావచ్చు. సో ఈ క్వశ్చన్ ఎందులోనిదంటే మై డియర్ స్టూడెంట్స్, సిఈసి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకైతే కామర్స్ టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్. సో మై డియర్ స్టూడెంట్స్, నా సజెషన్ ఏంటిదంటే ఈ కామర్సు టెక్స్ట్ బుక్లో కానీ మీ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో కానీ అందులో ఉన్న కంటెంట్ ఏదైనా మంచిదే. ఇందులో ఎన్ని చాప్టర్స్ ఉన్నా, ఎన్ని యూనిట్స్ ఉన్నా, ప్రతి పేజీలో ఉన్న కంటెంటు కేవలము బిజినెస్ గురించి మాత్రమే ఉంటుందండి. మీకు నచ్చిన, మీరు చూసిన ఏదో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు అయితే ఈ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఒక సినిమా చూస్తే ఏ విధంగానైతే సినిమాకు సంబంధించిన విజువల్స్ మీ బ్రెయిన్లో సేవ్ అవుతాయో, అదేవిధంగా ఒక సినిమా రూపంలో, ఒక కథ రూపంలోనైతే ఏదో ఒక బిజినెస్ను మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే రీడ్ చేయండి. సో అదే సినిమా రూపంలో ఈ క్వశ్చన్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎన్ని రకాలైన పార్ట్నర్స్ ఉన్నారు, భాగస్తుల్లో రకాలను వివరించండి అన్నారు. అంటే ఇది పార్ట్నర్షిప్ బిజినెస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. పార్ట్నర్షిప్ ఫర్ము అంటే ఇక్కడ విజువల్లో చూడండి, మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టాలి అంటే కనీసం ఎంతమంది కావాలి? పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టాలి అంటే మినిమం 2 మెంబర్స్ అండి. మినిమం 2 మెంబర్స్. ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం 2 మెంబర్స్. ఇక్కడ ఏదో ఒక బిజినెస్ను పార్ట్నర్షిప్ బిజినెస్ అని అనుకుందాం మనం. జస్ట్ ఇమాజినేషన్, ఇలిస్ట్రేషన్, ఉదాహరణకు మాత్రమే ఇక్కడ అనుకుందాం. సో పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలంటే కనీసం 2 వ్యక్తులు ఉండాలి. ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక వీళ్ళు బ్యాంకింగ్ సంబంధించిన బిజినెస్ పెడితే మ్యాక్సిమం 10 మెంబర్స్ అండి. ఇక్కడ 6 ఉన్నారు, ఇక్కడ ఒకరు 7, ఇంకో 3 మెంబర్స్ అనుకుందాం. బ్యాంకింగ్ సంబంధించిన పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే మినిమం 2 మెంబర్సు, మ్యాక్సిమం 10 మెంబర్సు. ఒకవేళ నాన్ బ్యాంకింగ్ బిజినెస్ అయితే, అంటే బ్యాంకులకు సంబంధించిన బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ అయితే మినిమం 2 మెంబర్సు, మ్యాక్సిమం 20 మెంబర్స్ అండి. మ్యాక్సిమం 20 మెంబర్స్. 20 మంది కంటే ఎక్కువగా ఉండకూడదు. అయితే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో వీళ్ళందరూ ఒక బిజినెస్ పెట్టాలనుకుందాం. పార్ట్నర్షిప్ బిజినెస్లో వీళ్ళందరూ పనిచేస్తారు కదా. సో 10 మెంబర్స్ కానీ, 20 మెంబర్స్ కానీ, లేదంటే 7 మెంబర్స్ కానీ, 2 మెంబర్స్ కానీ, 3 మెంబర్స్ కానీ, వీళ్ళందరూ కలిసి ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ పెడితే వీళ్ళందరూ సమానంగా పని చేయరండి. పార్ట్నర్షిప్ బిజినెస్లో సమానంగా పని చేయకపోవచ్చు. కొందరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉండవచ్చు. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్సే మనం ఇక్కడ ఈ క్వశ్చన్లో నేర్చుకోబోతున్నాం. సో ఎన్ని రకాల పార్ట్నర్స్ ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. సో ఫస్ట్ మన క్వశ్చన్ అర్థం కావాలండి. క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. అందులో బేస్డ్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పార్టిసిపేషన్. సో ఇక్కడ పార్టిసిపేషన్లో ఎవరెవరు ఉంటారో ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క టైప్ పార్ట్నర్ గురించి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ పార్ట్నర్ ఎవరంటే యాక్టివ్ పార్ట్నర్ లేదా వర్కింగ్ పార్ట్నర్. అంటే యాక్టివ్ పార్ట్నర్ అని ఎవరిని అంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో దీంట్లో 6 మెంబర్స్ ఉన్నారండి. పార్ట్నర్షిప్ బిజినెస్లో 1 2 3 4 5 తర్వాత 6 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 6 మెంబర్స్లో ఎవరిని మనం యాక్టివ్ పార్ట్నర్ అంటాం? ఈ 6 మెంబర్స్లో ఎవరిని మనం యాక్టివ్ పార్ట్నర్ అంటాం అంటే దాని యొక్క డెఫినేషన్ చూడండి. ద పార్ట్నర్స్ who actively participate in the day-to-day operations of the business are known as active partner or working partner. అంటే మై డియర్ స్టూడెంట్స్, ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో
డే టు డే యాక్టివిటీస్ అంటే గూడ్స్ను పర్చేజ్ చేయడం కానీ, పర్చేజ్ చేసిన గూడ్స్ను ప్రజలకు సేల్ చేయడం కానీ, అంటే అమ్మడం కానీ, ఇంకా ఎన్ని రకాలైన పనులు ఉంటాయో, ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో అటువంటి వాళ్ళను యాక్టివ్ పార్ట్నర్స్ అంటారు. డే టు డే యాక్టివిటీస్లో యాక్టివ్గా పనిచేసే వాళ్ళని యాక్టివ్ పార్ట్నర్స్ అంటారు. నంబర్ 2, స్లీపింగ్ పార్ట్నర్స్. ఎవరిని స్లీపింగ్ పార్ట్నర్ అంటారు అంటే యాక్టివ్ పార్ట్నర్కి ఆపోజిట్ ఉండేవాళ్ళండి. యాక్టివ్ పార్ట్నర్కి ఆపోజిట్ ఉండే వాళ్ళని స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారు. అంటే ద పార్ట్నర్ హూ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ నోన్ యాజ్ స్లీపింగ్ ఆర్ డోర్మెంట్ పార్ట్నర్. హీ కాంట్రిబ్యూట్స్ క్యాపిటల్ అండ్ షేర్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్. అంటే ఈ స్లీపింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు డే టు డే యాక్టివిటీలో సరిగా పనిచేయరండి. డస్ నాట్ వర్క్ ఇన్ డే టు డే ఆపరేషన్స్. ఎవరైతే ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ సరిగా పనిచేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారు. మరి వీళ్ళు వ్యాపార ప్రారంభానికి క్యాపిటల్ కూడా తీసుకొస్తారు. క్యాపిటల్ అంటే డబ్బు. వ్యాపార ప్రారంభానికి క్యాపిటల్ కూడా తీసుకొస్తారండి, డబ్బు కూడా తీసుకొస్తారు. తర్వాత ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వాళ్ళు పంచుకుంటారు. సో అలాంటి వాళ్ళను స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారు. స్లీపింగ్ పార్ట్నర్స్. నెక్స్ట్ చూడండి, బేస్డ్ ఆన్ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే కేవలము లాభాలు వస్తే మాత్రమే తీసుకునే వాళ్ళు. షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. నామినల్ పార్ట్నర్ అని ఎవరు అంటారు? నామినల్ పార్ట్నర్ allows the firm to use their name as partner. వీళ్ళు ఏం చేస్తారు? పార్ట్నర్షిప్ బిజినెస్లో వాళ్ళు పార్ట్నర్ అని చెప్పుకుంటారు, వాళ్ళ పేరు యూజ్ చేసుకుంటారు. తర్వాత he neither invests any capital nor participates in the day to day operations. సో వీళ్ళు ఏం చేస్తారంటే పలానా పార్ట్నర్షిప్ బిజినెస్లో నీ పార్ట్నర్ అని చెప్పుకుంటారు. వీళ్ళు డే టు డే ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు. ఏది వ్యాపార ప్రారంభ డబ్బులు తీసుకొచ్చినా కూడా పార్టిసిపేషన్ అనేది చేయకపోవచ్చు. అటువంటి వాళ్ళను నామినల్ పార్ట్నర్ అంటారు. నామినల్ పార్ట్నర్. సో ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ చూసినట్లయితే పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్. ఇందులోనే అర్థమవుతుంది పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్. కేవలం ప్రాఫిట్ వస్తే మాత్రమే తీసుకునే భాగస్తులండి. ప్రాఫిట్ వస్తే మాత్రమే తీసుకునే భాగస్తులను పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్ అంటారు. అంటే ఏ పర్సన్ హూ షేర్స్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద బిజినెస్. వితౌట్ బీయింగ్ లయబుల్ ఫర్ ద లాసెస్. అంటే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో నష్టాలు వస్తే సంబంధం లేదు, వీళ్ళకు నష్టాలు వస్తే సంబంధం లేదు, కేవలం ప్రాఫిట్ వస్తే మాత్రమే తీసుకుంటారు. అలాంటి వాళ్ళను నోన్ యాజ్ పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్ అంటారు. పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్. నెక్స్ట్, బేస్డ్ ఆన్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే అప్పులు అండి. వ్యాపార సంస్థకు సంబంధించిన అప్పులు. లయబిలిటీస్ అంటే అప్పులలో మాత్రమే భాగస్తులు ఎవరంటే చూద్దాం. లిమిటెడ్ పార్ట్నర్. ద లయబిలిటీ అంటే అప్పు ఆఫ్ లిమిటెడ్ పార్ట్నర్ ఈజ్ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హిజ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. దిస్ టైప్ ఆఫ్ పార్ట్నర్ ఈజ్ ఫౌండ్ ఇన్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. ఇలాంటి లిమిటెడ్ పార్ట్నర్స్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అంటే అదే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అంటే భాగస్వామ్య వ్యాపార సంస్థలు. ఇన్ సమ్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ అండ్ యుఎస్ఏ, అమెరికా లాంటి దేశాలలో వీళ్ళు ఎక్కువగా కనబడతారట, లిమిటెడ్ పార్ట్నర్స్. నెక్స్ట్ నంబర్ 2, జనరల్ పార్ట్నర్ అండి. జనరల్ పార్ట్నర్. ద పార్ట్నర్ హ్యావింగ్ అన్లిమిటెడ్ లయబిలిటీ ఈజ్ కాల్డ్
యాజ్ జనరల్ పార్ట్నర్. అంటే జనరల్ పార్ట్నర్స్ అంటే ఎంతైతే అప్పు ఉంటుందో ఆ పార్ట్నర్షిప్ బిజినెస్కి ఎంతైతే అప్పు ఉంటుందో అంత అప్పు చెల్లించేవాళ్ళు అన్లిమిటెడ్ లయబిలిటీ వాళ్ళను జనరల్ పార్ట్నర్స్ అని పిలవడం జరుగుతుంది. అన్లిమిటెడ్ లయబిలిటీ హెడ్డింగ్లోనే ఉన్నదండి, హెడ్డింగ్లోనే ఆన్సర్ ఉన్నది. నెక్స్ట్ చూద్దాము. ఫోర్త్ పార్ట్నర్ బై ఎస్టోపెల్. పార్ట్నర్ బై ఎస్టోపెల్ అంటే ఏంటో చూద్దాం. పార్ట్నర్ బై ఎస్టోపెల్. సెవెంత్ది ఏ పర్సన్ హూ బిహేవ్స్. చూసిన బిహేవ్ అంటే ప్రవర్తన. హూ బిహేవ్స్ ఇన్ ద పబ్లిక్ ఇన్ సచ్ ఏ వే యాజ్ టు గివ్ యాన్ ఇంప్రెషన్ దట్ ఈజ్ ఏ పార్ట్నర్ ఆఫ్ ద ఫర్మ్. వాళ్ళు ఏం చేస్తారు, హూ బిహేవ్స్ ఇన్ ద పబ్లిసిటీ. పబ్లిక్లో ఎవరైతే నేను పలానా కంపెనీలో పలానా పార్ట్నర్షిప్ బిజినెస్లో నేను ఒక పార్ట్నర్ని పబ్లిసిటీ చేసుకుంటారు, కేవలం పబ్లిసిటీ మాత్రమే. అలాంటి వాళ్ళను పార్ట్నర్ బై ఎస్టోఫిల్ అంటారు. పార్ట్నర్ బై ఎస్టోఫిల్. లాస్ట్ ఎయిత్ చూడండి, ఎయిత్ వన్ పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్. పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్. ఏ పార్ట్నర్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఒక భాగస్థుడు కానీ ఒక భాగస్వామ్య వ్యాపారం కానీ డిక్లేర్స్ దట్ ఏ పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ ఏ పార్ట్నర్ ఆఫ్ దేర్ ఫర్మ్. వాళ్ళు ఏం చేస్తారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ లేదంటే ఎవరన్నా ఒక భాగస్థుడు కానీ పలానా వ్యక్తి మా యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్లో ఆయన ఒక పర్సను అని చెప్పుకుంటారో అండ్ సచ్ ఏ పర్సన్ డస్ నాట్ డిస్క్లెయిమ్ ఇట్. వీళ్ళు పార్ట్నర్షిప్ ఫర్మ్ వాళ్ళేమో పలానా భాగస్థుడు మా పార్ట్నర్షిప్ బిజినెస్లో భాగస్థుడు అని చెప్పుకుంటారు, కానీ ఆ పర్సన్ మాత్రము డస్ నాట్ డిస్క్లెయిమ్ ఇట్, అది అంగీకరించడు. అలాంటి వాళ్ళను నోన్ యాజ్ పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ అంటారు. ఇది మై డియర్ స్టూడెంట్స్, ఇది కనుక 10 మార్క్స్కి వచ్చేది ఉంటేనేమో 8 పాయింట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఒకవేళ 5 మార్క్స్కి వస్తే మాత్రము ఎనీ 5 పాయింట్స్, ఇందులో 8 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. సో ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్ కన్నా రావచ్చు, 5 మార్క్స్ కన్నా రావచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. బాగా ప్రిపేర్ కాండి, మెటీరియల్లో ఒక సినిమా రూపంలో ప్రిపేర్ కాండి. వీడియో కనుక ఎంతో కొంత మీకు అవగాహన కల్పిస్తే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.